నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. బులెటిన్ అప్డేట్ చూద్దాం. ప్రభుత్వం రైతాంగ సంక్షేమం కోసం గోశాలలను రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గంలోని కోరికొండ, రాజానగరం, సీతానగరం మండలాల్లో నిర్మాణం పూర్తయిన గోశాలలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోరికొండ మండలం బూరుగుపూడి గ్రామంలో గోశాల ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే బలరామకృష్ణకు స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు కంటి కేశవరావు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు అడపా శ్రీనివాస్, అధికార యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికారు. ఎవరైనా స్టార్ట్ చేస్తారో క్యాంపులు తీసుకుంటారు. ఒకవేళ కానీ వాళ్ళు స్టార్ట్ చేయకపోతే క్యాంపులు చేసి తీసుకొచ్చింది. ఇది మనకు మళ్ళీ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుండి పేరంపేట గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే రోషన్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామచంద్ర శేషు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చక్రదేవరపల్లి, గ్రామ పంచాయతీ సర్పంచ్ సాయిల సత్యనారాయణ, రావూరి కృష్ణ, పరిమి, సత్తిపండు పాల్గొన్నారు. పుష్పవాన్ ప్రజావాన్ అశుభాన్ భవతి. దేవత భగవతి రాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరి స్వరూపిణి పాటగంగానమ్మ దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధి ద్వారా మమ రాజకీయ విషయేషు దినదిన ప్రవర్ధమాన యోగ్యత. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో రైతులు చేపట్టిన ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే సురేందర్, డీసీఎంఎస్ డైరెక్టర్ కపిల్ రెడ్డిలు మద్దతు పలికారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టి అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సురేందర్తో మా ప్రతినిధి మహేష్ గౌడ్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని చెప్పి ఈరోజు తాడ్వాయి మండలం నుంచి రైతులు స్వచ్ఛందంగా వాళ్ళంతలో వాళ్ళే ఈ ప్రభుత్వానికి తెలియడానికి, కలెక్టర్ని కలవడానికి పాదయాత్రగా రావడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తవుతోంది. ఇంతవరకు ఇచ్చినటువంటి 100 రోజుల్లో మేము హామీలను ఇస్తామని చెప్పి 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడని చెప్పి డిసెంబర్ 24 పోయింది, 25 కూడా డిసెంబర్ 9 వెళ్ళిపోయింది. 25 ఇవాళ 2025 జనవరి నడుస్తూ ఉంది. ఇంతవరకు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ ఏది కూడా అమలు కాలేదు. 2 లక్షల రుణమాఫీని ఎంటైన్ చేస్తా అన్నాడు, మొదటి సంతకం నాడు ఇంతవరకు చేయలేదు. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాను, అది ఇవ్వలేదు. ముఖ్యంగా రైతులు, ఈ తాడ్వాయి మండలంలో అత్యధికంగా రైతులు ఉంటారు, వాళ్ళందరూ కూడా బాధ ఉంది. వాళ్ళకి ఏదైతే ఏ పంట పండించినా మేము క్వింటాల్కు 500 రూపాయలు అదనంగా ఇస్తా అని చెప్పిండు. కానీ తీరా చూస్తే సన్నట్లకు అని చెప్పిండు, ఇక్కడ కూడా సన్నట్లకు కూడా ఇవ్వలే, ఏదో 20% మట్టుకే ఇచ్చాను. మిగతా చాలా మంది రైతులు వడ్లన్నీ కూడా దళారులకు బయట అమ్ముకున్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి ముఖ్యంగా 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చిండ్రో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పి ఇవాళ రైతులందరూ స్వచ్ఛంద ఆక్రోశంగా ఇవాళ పాదయాత్ర వచ్చిరంటే ఒకసారి దాదాపు 15 కిలోమీటర్లు ఇక్కడ నడుచుకుంటూ వచ్చి కలెక్టర్ని కలవడానికి వచ్చిండ్రు. ఇది వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రైతులు ఉన్నారు, ఎక్కడికైనా ఏ గ్రామానికి వెళ్ళైనా మాట్లాడమని చెప్పండి. ఎక్కడైనా 6 గ్యారెంటీలు కానీ అమలు చేసిన కాదు, రుణమాఫీ విషయంలో మాట్లాడదాం, లేకపోతే రైతు భరోసా. అనంతపురం జిల్లా కంబదూరు మండలం కదిరిదేవరపల్లి, వంటారెడ్డిపల్లి గ్రామాల్లో పల్లె పండుగ పనులు, గోకులం షెడ్లను, పారం పడ్లను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల షెడ్లకు నమోదు చేసుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ఎటువంటి పక్షపాతం చూపమన్నారు. అధికారులతో ప్రజలు, రైతులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అనంతరం కంబదూరు కమల మల్లేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వారం ద్వారా స్వామిని ఎమ్మెల్యే సురేంద్రబాబు దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి చేస్తున్న పార్కులో మొక్కలు నాటారు. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నా, నేను రాజకీయం చేయదలుచుకోలేదు.
పూర్తిగా అభివృద్ధి పైన మేము ఉన్నాం, అభివృద్ధి సాధిస్తాం. ఎందుకంటే మనం అభివృద్ధిలో ఎన్నుకున్నామనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ప్రతి ఒక్క ప్రజలకి అందరికి కూడా తెలుసు. కొంతలో కొంత అభివృద్ధి చేసుకుంటూ పోవాలనే తాపత్రయంతో ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. కొంత నిధులు అటు ఇటైనా ముందు పనులు ప్రారంభించండి, నిధుల గురించి ఆలోచన చేద్దామని కొన్ని టెండర్లు ఫ్లోట్ చేయాలంటే కూడా కొన్ని అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తారు. ఒకటే చెప్తున్నా, ఏదేమైనా కూడా ప్రజలందరికీ చెప్తున్నా, ఇది ప్రజలకు సంబంధించిన సమస్య కాబట్టి మొత్తం మీరందరూ కూడా సహకరించాలి. కళ్యాణదుర్గం పట్టణ ప్రజలే కాదు, నియోజకవర్గం అంతా కూడా సహకరించాలి. మన అభివృద్ధి ఒకటొకటి చేసుకుంటూ పోవడానికి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అందరూ కూడా మీరు కూడా వచ్చి అభివృద్ధిని అడ్డగించే వాళ్ళని మీరే వచ్చి తగిన గుణపాఠం చెప్పినప్పుడే మీరు ఈ విధంగా జరుగుతుంది. అలాగే చాలా చోట్ల వాళ్ళు పంచాయతీ సర్పంచులుగా కొంతమంది, అందరూ కానీ చెప్పనవసరం లేదు, కొంతమంది పంచాయతీ సర్పంచులు ఇసుక ఫ్రీ అనేది మన పాలసీ తెచ్చాం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగా కొన్ని సీసీ రోడ్లకు ఇసుక తోలుకుంటా అంటే ఆ ఇసుకని రౌడీ మామూలు పద్ధతిలో వాళ్ళు వసూలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం. వాళ్ళని అంత ఈజీగా వదిలే ప్రసక్తే లేదు. ఏదైతే మనం లీగల్గా ఏమైతే చేయాలో అన్ని చర్యలు తీసుకుంటే ఏర్పాటు చేస్తామని సభాముఖంగా మీకు తెలియజేస్తాను. నేను వచ్చిన రోజులు కూడా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అనేది ఏ రోజు జరగలేదు. ఖచ్చితంగా నేను కమిషనర్ గారు పిలిచి అన్ని విషయాలు తెలుసుకుంటా 2-3 రోజుల తర్వాత, పండుగ తర్వాత ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరగలేదు అనేది. ఖచ్చితంగా ఏదైతే మనం ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చో ఖచ్చితంగా పై అధికారులకు కానీ మా పై మంత్రి గారు కానీ తెలియజేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అది దురదృష్టకరం. ఆ ఘటన నిజంగా చాలా ఇబ్బందికరమైన ఘటన. ఎందుకంటే అది అధికారులు కావచ్చు లేదా తప్పదం ఏదో జరిగిపోయింది. నిజంగా వాళ్ళందరికీ కూడా మనం సంతాపం తెలియజేయాలి. వైకుంఠ ఏకాదశి రోజు ఇలాంటి, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు వెంటనే వచ్చి స్పందించి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు స్పందించి ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. కొంతమంది సస్పెండ్ చేశారు. ఇది హైదరాబాద్ చంపాపేటలోని శ్రీ త్రివేణి పాఠశాల ప్రీ ప్రైమరీ విద్యార్థుల ఎడ్యుఫెస్ట్ వైబ్స్ 2024ను న్యూ హరిజన్ బ్లాక్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన హేమా ఠాకూర్ మరియు కళ్యాణ్ వర్మ, స్కూల్ డైరెక్టర్లు మరియు కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. చిన్నారిని విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరంలో నేర్చుకున్న 199కి పైగా పాఠ్యాంశాలను కళ్లకు కట్టినట్లు మోడల్స్ రూపంలో, డ్రామా రూపంలో, నృత్య ప్రదర్శనలతో తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఆకట్టుకున్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కూల్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి, కళ్యాణ్ శర్మ, హేమా ఠాకూర్ ఆధ్వర్యంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శారద, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ మాధురి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ త్రివేణి స్కూల్ చంపాపేట్ సగర్వంగా సమర్పిస్తున్నటువంటి నేటి ఈ ముఖ్యమైనటువంటి ఈవెంట్ ఎడ్యుఫెస్ట్ 2024లో ఇంతమంది పేరెంట్స్ భాగం పంచుకున్నందుకు నిజంగా మేము గర్వపడుతున్నాము. ఎందుకంటే దీనివల్ల మాకు తెలుస్తుంది ఏంటంటే పేరెంట్స్కి మా పైన ఎంతో నమ్మకము, అలాగే మేము సరైన విద్యను అందిస్తామన్నటువంటి నమ్మకం వాళ్ళలో ఉంది. అందుకే వాళ్ళు మేము నిర్వహించేటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు ఎంతో అంటే ముక్కోటి ఏకాదశి అయినప్పటికీ కూడా ఇంతమంది వర్కింగ్ డే మళ్ళీ ఇంతమంది వచ్చి బాగా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా మా బాధ్యతను మరింత పెంచుతుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. మా టీచర్సు ఇంత చిన్న కిడ్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే నిజంగా నేను కూడా నమ్మలేకపోతున్నాను. సో దీని వెనుక ఎంతో కృషి ఉంది, వాళ్ళ కృషి. ముఖ్యంగా అకాడమిక్ కోఆర్డినేటర్ అనుకోండి, ప్రిన్సిపల్, వీళ్ళందరూ కూడా. దీనికి తోడు పేరెంట్స్ సహకారము వాళ్ళని, ఎందుకంటే చిన్నపిల్లల్ని ఇలాంటి పెద్ద అంటే డయాస్లో వాళ్ళని ప్రజెంట్ చేసి సొంతంగా వాళ్ళు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మామూలు విషయం కాదు. సో ఇట్లాంటి ఈ విధంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటే డెఫినెట్గా పేరెంట్స్ మేము నిజంగా కూడా మరింత ఉత్సాహంతో కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుంటామనే అంటే కాన్ఫిడెన్స్ని, అలాగే ప్రామిస్ నేను పేరెంట్స్కి ఇవ్వదలుచుకున్నాను. This is Dr. Hema from Oxford University Press.
as Professional Development Manager. Today, Triveni School, Sri Triveni School has invited me as a chief guest. Mr. Govardhan Reddy ji has invited me, and I'm feeling so glad to be here. I also have to thank Dr. Sharma Garu. And last year kuda nenu vachanu, and ee year I'm feeling so vibrant here. The parents' participation and inta chinna pillalki indi beautiful dressing, dancing, and I've seen their projects. Our projects kuda chaala interesting ga involve ayi chesaru. And the best part that I really liked is children are so enthusiastic to speak up, and they were so fluent. They have done lovely projects. Of course, it was all based on the holistic development. When we say holistic development, it talks about the 360 degree, which is also talking about aesthetic development. It is talking about cultural development. It is talking about the literacy and the numeracy development. Beyond that, the best part that I felt, these children are also equipped with 21st century skills. Whether the communication, or when I see their collaborative working, or the collaboration of dancing and all these things, and about the thinking skills, I felt so creative about them. All the students' projects, especially a small nursery baby presenting that self-introduction in a beautiful album format, amazing that is. And compared to other schools, how unique is this? And I feel this school has given a కృష్ణా డెల్టా పరిధిలో ధాన్యం కొనుగోలు టార్గెట్స్ పూర్తయ్యాయనే పేరుతో రైతులు, కౌలు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయకపోవడం ఏమిటని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రశ్నించారు. ఏలూరు ధాన్యం కొనుగోలు సమస్యలపై ఆయన మాట్లాడారు. కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. కృష్ణా డెల్టా, పెదపాడు, ఏలూరు, దెందులూరు మండలాల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు, మిల్లులకు ఇచ్చిన టార్గెట్స్ పూర్తి అయ్యాయనే పేరుతో రైతుల నుంచి ధాన్యం సేకరించకపోవడం తగదన్నారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పి కళ్లాల్లోని ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అన్నదాతలను ఇబ్బందులకు గురి చేయడం దారుణమని విమర్శించారు. కొనుగోలు లక్ష్యాలను వెంటనే పెంచి రైతులు, కౌలు రైతుల నుంచి ధాన్యం వెంటనే సేకరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు కృష్ణా డెల్టా పరిధిలో వరి రైతులు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లో టార్గెట్స్ పూర్తయినాయని, అట్లాగే రైస్ మిల్లులకు సంబంధించి కూడా టార్గెట్స్ కూడా పూర్తయినాయని చెప్పేసి పేరుతోటి ఇవాళ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల కళ్ళాల్లోనే ధాన్యం ఉండిపోవడంతో రైతు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా కృష్ణా డెల్టా పరిధిలో రెండో పంటకు అవకాశం లేకపోవడం వల్ల అపరాలు సాగు చేసుకుని ఇవాళ కుప్పలు వేసుకుని ఇవాళ నూర్పులు చేసుకుని ధాన్యం మాసులు చేసుకుని రైతులు అమ్ముకునే పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ టార్గెట్స్ పూర్తయిన పేరుతోటి ఇవాళ అన్నదాతలు ఇబ్బంది పెట్టడం సరైనది కాదని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి టార్గెట్స్ ఇవాళ దిగుబడి కూడా ఈ ప్రాంతంలో పెరిగి ఇవాళ 40 నుంచి 45 బస్తాల దిగుబడి కూడా వస్తూ ఉన్నది. అయితే ప్రభుత్వం 40 బస్తాల కొనుగోలుకి అవకాశం ఇవ్వడం వల్ల మిగిలిన పంట ఎక్కడ అమ్ముకోవాలో కూడా అర్థం కావడం లేదు. కాబట్టి పండిన పంటను పూర్తిగా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగా ఇవాళ రైతులకి గోను సంచులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. దీంతో పాటు టార్గెట్స్ అనే పేరుతోటి రైతులు ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. కాబట్టి ఎప్పటికైనా టార్గెట్స్ని వెంటనే పెంచి ఇవాళ రైతుల దగ్గర ఉన్న ప్రతి గింజని కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రెండోది, చాలా చోట్ల చిరిగిపోయిన సంచులు ఇస్తూ ఉన్నారు. దీనివల్ల ధాన్యం కారిపోయి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ధాన్యం కొనుగోలు ఈ చివరి దశలో ఎప్పటి వరకు మేము డబ్బులు సకాలంలో ఇచ్చాము, బ్రహ్మాండంగా ఇచ్చాము, ధాన్యం కొనుగోళ్ళు సక్రమంగా చేసామని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వ అధికారులు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఇప్పటికీ ధాన్యం కొనుగోలులో రైతులు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు మిగిలిన ధాన్యాన్ని ప్రధానంగా కృష్ణా డెల్టా పరిధిలో పెదపాడు, దెందులూరు, ఏలూరు మండలాల పరిధిలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం కోసం వెంటనే చర్యలు తీసుకుని కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులు తరలించే విధంగా ప్రభుత్వం చూడాలని, అధికారులు శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి మీరు కోరుతూ ఇవాళ టార్గెట్స్ పెంచి రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆధునిక యంత్రాలతో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ నిర్వహిస్తున్న రాక్వెల్ ఉత్పత్తులు పారిశ్రామిక రంగంలో నూతన ఒరవడలు సృష్టిస్తుందని మేనేజర్ అన్నారు. నరసింహమూర్తి, హెడ్ ఆఫ్ ది బ్రాంచెస్, కిషన్ కిరణ్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాజా, కామారెడ్డి బ్రాంచ్ ఓనర్ రాకేష్ రాక్వెల్ శాఖను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. కామారెడ్డిలో 5 బ్రాంచ్లు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు నరసింహమూర్తి. ఈ కార్యక్రమంలో ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్ రవి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా ఒక బేకరీ కానీ
లేదంటే ఒక ఐస్ క్రీమ్ స్టోర్ కానీ ఏదైనా ఓపెన్ చేయాలంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి ఏం కొనాలో వాళ్ళకి తెలియదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఆ ఉద్దేశంతో ఈ ఫ్రీజర్స్ ఇవన్నీ కూడా రాక్వెల్ అనేది కమర్షియల్ ఫ్రీజర్స్ తయారు చేసే కంపెనీ. ఈ ఫ్రీజర్స్ అన్నీ కూడా ఆ వ్యాపార సంస్థలు ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి దగ్గరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి కాన్సెప్ట్ అన్నమాట ఇది. సో ఇప్పుడు ఈ కామారెడ్డిలో 20-25 కిలోమీటర్ల డిస్టెన్స్లో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓపెన్ చేయాలనుకునే వాళ్ళు కానీ బేకరీ కానీ ఇటువంటి ఈ కేటగిరీస్లో ఓపెన్ చేయాలనుకున్న పాన్ షాప్ దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళందరికీ ఫ్రీజర్ ఎక్కడ కావాలి, బిజీ కూలర్ కానీ కూల్ డ్రింక్ షాప్ ఓపెన్ చేయాలి, వాళ్ళకి ఇక్కడ వచ్చి వాళ్ళు చూసుకొని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు కొనుక్కోవచ్చు అన్నమాట. అంటే ఇది గవర్నమెంట్లో ప్రజల వద్దకు పాలన ఎలాగో అదేవిధంగా ఇది మా యొక్క ప్రోడక్ట్ని మేము కస్టమర్స్ దగ్గరికి తీసుకెళ్తున్నాం. సో ఆ ఉద్దేశంతో ఓపెన్ చేసినటువంటిది ఇది 5వ స్టోర్. ఇది ఇటువంటి 50 స్టోర్లు ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాము. సో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి చూసుకొని వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ ప్రోడక్ట్ని వీళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు. రాకేష్ గారు దీనికి యజమాని అన్నమాట, ప్రొపరేటర్. అలాగే రాజు గారు ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు ఈ బిజినెస్ మొత్తం. నమస్కారం. రాక్వెల్ సంస్థ కూలర్ మ్యానుఫ్యాక్చరింగ్, కమర్షియల్ రెఫ్రిజరేషన్ కూలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మాది హైదరాబాద్ మేడ్చల్లో ప్లాంట్ ఉంది. ఈ సంస్థ 38 సంవత్సరాల నుంచి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఈ రెఫ్రిజరేషన్ ప్రొడక్ట్స్ మేము చేస్తూ ఉంటాం. మేము ఈ నూతనంగా ఈ బ్రాండ్ స్టోర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి మాది ఇది 5వ బ్రాండ్ స్టోర్స్ ఇక్కడ తెలంగాణలో. అండ్ ఈ బ్రాండ్ స్టోర్ కాన్సెప్ట్ వచ్చి మా ఎక్విప్మెంట్స్ ఇక్కడ డిస్ప్లేకి ఉంటాయి. మా కస్టమర్స్ దగ్గరికి రీచ్ అయ్యి మేము ఈ ప్రొడక్ట్స్ గురించి, ప్రొడక్ట్ అవగాహన చెప్పి దాని గురించి, ప్రొడక్ట్స్ గురించి చెప్పి దేనికి యూజ్ అవుతాయని చెప్పే యూసేజ్ గురించి ఈ ప్రొడక్ట్స్ ఇక్కడ మేము డిస్ప్లేకి పెట్టి ఇక్కడి నుంచి మేము సర్వీస్ అందిస్తాం. రిటైల్ మార్కెట్స్, రెస్టారెంట్స్, ఈ మార్కెట్ డెవలప్ అవుతుంది కాబట్టి ఈ రెస్టారెంట్స్ ఈ ప్రొడక్ట్స్ మేము డిస్ప్లే పెట్టి ఇక్కడి నుంచి మేము సేల్ చేస్తాం. ఇది సేల్స్ అండ్ సర్వీస్ రిలేటెడ్ కాన్సెప్ట్. ఇది తెలంగాణలో ఇది 5వ బ్రాండ్ స్టోర్స్. మేము ఇట్లానే ఒక 50 బ్రాండ్ స్టోర్స్ ప్లాన్ చేసాం తెలంగాణలో. అండ్ బై మార్చ్ మా ప్లాన్స్ ఈ 50 బ్రాండ్ స్టోర్స్ రన్ చేయాలని చెప్పి రాకేష్ ఈ బ్రాండ్ స్టోర్స్ యజమాని ఇక్కడ కామారెడ్డిలో ఇది ఓపెన్ చేసింది. ఇది మొత్తం కామారెడ్డి సరౌండింగ్స్ అరౌండ్ 20 కిలోమీటర్స్ రేడియస్ దాకా సర్వీస్ అందిస్తుంది. అండ్ ఇది సంస్థ నుంచి వాళ్ళకి మొత్తం సపోర్ట్ వస్తుంది. ఇది ఒక స్మాల్ బిజినెస్ కాన్సెప్ట్. ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఇదొక బిజినెస్ కాన్సెప్ట్ మేము తీసుకొచ్చాము. అండ్ దీంట్లో రాకేష్కి ఈ మార్కెట్ తెలుసు. ఆయన ఈ కాన్సెప్ట్ ఇంట్రెస్ట్తో ముందుకు వచ్చి దీనికి ఇన్వెస్ట్ చేసి చేస్తాను. గత కొంతకాలంగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతూ పలువురు ప్రభుత్వ అధికారులు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహించిన గ్రామస్తులు చిత్తూరు జిల్లాలోని కుప్పం గుడిపల్లి జాతీయ రహదారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చీకటపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ నారాయణ మాట్లాడుతూ గ్రామ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామ బోరుకు అతి సమీపంలో జమున అను రైతుకు సంబంధించిన భూమిలో వ్యవసాయ బోరు వేయటం వల్ల గ్రామ బోరులో నీటి శాతం తగ్గి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. వాల్టా చట్టాలను అధిగమించి రైతు ప్రభుత్వ బోరుకు అతి సమీపంలో కేవలం 34 మీటర్ల దూరంలో బోరు బావి తవ్వించడంపై గ్రామస్తులు అభ్యంతరం తెలుపుతూ ప్రభుత్వ అధికారులను ఆశ్రయించినట్లు తెలిపారు. సదర్ జమున అను రైతుకు సంబంధించిన బోరు బావికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నారాయణ, నేను చీకటిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్. కోటపల్లి గ్రామంలో 2018లో గత ప్రభుత్వము 2018లో చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఈ బోరు వాటర్ సమస్య ఉండింది. దానివల్ల ప్రత్యేక శ్రద్ధతో బోరు వేయించినారు. ఇది సజావుగా సాగుతూ ఉండింది, బాగా నీళ్లు వస్తూ ఉండింది. దీన్ని 2024లో నవంబర్లో నారాయణ జోగ్యానూరు అనే ఆయన వచ్చి భూమిని కొని బోరు. కానీ కోటపల్లి గ్రామస్తులు ఈరోజు అందరూ అధికారులకు అర్జీలు ఇచ్చాము. పంచాయతీ యాక్ట్ ప్రకారంగా, ఓల్డ్ యాక్ట్ ప్రకారంగా తెలియజేశాము. వాళ్ళు దీనిపైన చర్య తీసుకొని 3 నెలలు ఆపారు. కానీ నారాయణ పని ఆయన కోర్టుకు పోయి నేను మా ఆర్డర్స్ తీసుకొని వచ్చానని చెప్పి వేరే సర్వీసులో కొత్తూరు కాడ ఉన్న సర్వీస్ని కోటపల్లి కాడ తీసుకున్నానని చెప్పి నమ్మబలికి ఈ కోర్టులో ఆర్డర్ తీసుకొని వచ్చి సర్వీస్ చేసుకున్నాడు. దీనిపైన గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడి గ్రామానికి నీళ్ళు లేక గ్రామ ప్రజలందరూ రోడ్డు పైన వచ్చే పరిస్థితి తీసుకొని వచ్చారు. కాబట్టి
సదరి సమస్య పైన అధికారులు స్పందించి కోటపల్లి గ్రామస్తులకు న్యాయం చేకూర్చాల్సిందిగా ప్రకాశం జిల్లా పెదదొర్నాలలో బట్టు విద్యా సంస్థలో భ్రమరాంబ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఎరిక్షన్ బాబు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థ యాజమాన్యం బట్టు సుధాకర్ రెడ్డి, బట్టు రమణారెడ్డి, కాలేజ్ సిబ్బంది, టీడీపీ కూటమి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు వ్యవసాయం ఆల్రెడీ ఇచ్చున్నాం కదా, దానికి కరెక్ట్ గా సరైన కరెంట్ లేదా, సరిగ్గా రావట్లేదా అంటే నల్లమల్ల ఫారెస్ట్ అనేది అంత చట్టం ఉంది కాబట్టి మీరు కూడా కొంచెం అబ్జెక్షన్ పెడుతుంటారు. నాకు లెటర్ రాశారు. తర్వాత నేను ఎలక్షన్ బాబు ఫోన్ చేశారు, ఇట్లా ఒక లెటర్ వచ్చింది ఏంటని, నువ్వేనని కరెంట్ లేదు ఇక్కడ అని చెప్తే అంటే మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేయగలనే ఇమీడియట్ గా సమస్యల మీద తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మనం ఉన్నటువంటి వ్యక్తి ఒక లెటర్ రాస్తే ఆయన ప్రతిస్పందించినటువంటి తీరును ఒకసారి గమనించండి. అన్ని వర్గాల కంటే చెంచులు పేదరికంలో మరి ఇంకా పేదరికంలో ఉన్నారు. వాళ్ళు అడిగితల్ని నమ్ముకొని ఇప్పటికి కూడా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ కనుక మనం వ్యవసాయానికి కనుక మళ్ళిస్తే కనుక తప్పకుండా వాళ్ళ జీవనాపరణం దాంట్లో కొద్దిగా మంచి మార్పు తీసుకురాగలుగుతామండి. దాన్ని మనం చేయాలి అన్నారు. తప్పకుండా వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వ్యవసాయ కనెక్షన్స్ ఇవ్వాలన్నారు. మన ఎస్సీ గారు అంతే కదా, వ్యవసాయ కనెక్షన్స్ ఇవ్వాలి. మన ఎస్సీ గారు అనేది ఒక్కొక్క వ్యవసాయ కనెక్షన్ ఇవ్వాలంటే సోలార్ నుంచి దాదాపు 4,5 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే పేదలకి సేవ చేయటం అంటే భగవంతుడికి సేవ చేసినంత పుణ్యం అని చెప్పి మేమందరం నమ్మే వాళ్ళలో మేమందరం ఒకటి. తప్పకుండా మీ అందరికీ, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పిన తర్వాత ఎమ్మటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలంటే ఎంత ఖర్చు అయినా పర్లేదు. ఇంతవరకు కరెంట్ లేకుండా ఎట్లా ఉంది, 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కరెంట్ లేని ఇల్లు ఉండే, ఇంకా కరెంట్ లేని గ్రామాలు ఉండే అని మాతో ఆయన చేయమన్నాడు. ఎమ్మటే ఒక 1000 మంది దాకా చేయగలిగాం. మిగతా చేయలేని వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని వైష్ణవ దేవాలయాలు తెల్లవారుజాము నుండి గోవింద నామస్మరణతో మారుమ్రోగాయి. ఘంటసాల మండలం శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణు దేవాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర దారదర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల అనువంశిక ధర్మకర్తలైన చల్లపల్లి రాజా వంశీయులు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆలయ కార్యనిర్మాణ అధికారి శ్రీరామ ప్రసాద్ ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామం. శ్రీ అంటే లక్ష్మీప్రదం, కై అంటే బ్రహ్మ, ఆకులం అంటే వ్యాప్తి చెందటం. బ్రహ్మ కోరుకున్నాడు, భూమి మీద నీ నిజ రూపాన్ని చూడాలని నాకు సంకల్పం ఉందయ్యా, నా కోరిక నెరవేర్చు అంటే కలియుగ ప్రారంభంలో స్వామి కృష్ణా నదీ గర్భంలో స్వయంభూగా దశావతారాలతో శంకుచక్రాల వ్యత్యాసంగా శ్రీదేవి భూదేవి సహితంగా మెడలో 108 సాలగ్రామాలతో స్వయంభూగా వెలిశారు. మనకు మొట్టమొదటి తొలిరాజులు శాతవాహనులు పరిపాలించినప్పుడు ఆంధ్రులకు మొట్టమొదటి తొలి రాజధాని ఈ శ్రీకాకుళం. వాళ్ళు ఏం చేశారు అంటే శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు అని నామకరణం చేసింది శాతవాహనులు. ఎప్పటికప్పుడు వరదలు వచ్చి కొట్టుకుపోతుంటే చోళులు తెచ్చి ఇక్కడ ఉద్ధరించారు. 1005లో గాలిగోపురం కట్టారు అనంతదండ భూపాలుడని. తరువాత శ్రీనాథుడున్నాడు, ఆయన వల్లభాబ్జదయం క్రీడాభిరామాయణం 2 పుస్తకాలు రాశారు. ఇక్కడ జరిగే తిరునాళ్ళ గురించి ఆయన వర్ణించాడు. తర్వాత 1518 ఫిబ్రవరి 11వ తారీఖు కృష్ణదేవరాయలు ఘంటసాల మండలం శ్రీకాకుళంలో వేయించేసి ఉన్న శ్రీ ఆంధ్రనాయక స్వామి సన్నిధాన వైకుంఠ ఏకాదశి కార్యక్రమం చాలా అత్యంత వైభవపేతంగా జరిగింది. 57 తిరుపతుల్లో ఒకటిగా భావించే ఈ ఆంధ్రనాయక స్వామి దేవాలయంలో ఈ ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని తరించాలని చెప్పిన ఆలోచనతో వస్తూ ఉంటారు. ఈసారి కూడా కొన్ని వేల మంది భక్తులు రావటం జరిగింది. వాళ్ళందరూ కూడా దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు కూడా సక్రమంగా చేయటం కూడా జరిగింది. ఎందుకంటే ఇది తొలి ఆంధ్ర రాజధానిగా ప్రసిద్ధి పొందిన దేవాలయం. ఇది శ్రీకృష్ణ దేవరాయలు స్వయంగా ఈ దేవాలయ సందర్శనకు రావటం
ఆయన ఇక్కడ కలలో ఆంధ్రనాయక స్వామి సాక్షాత్కరించి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి చాటి చెప్పి తెలుగులో కావ్యం రాయమని కోరటం, దాని మీద వరంగల్ జిల్లా గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి పరిసర ప్రాంతాల్లో దేవుడి గుట్టపై 300 సంవత్సరాల క్రితం రంగనాథ స్వామి వెలిశారు. ఈ రంగనాథ స్వామి ఒక ఊరిలో వెలిసి మరో ఊరిలో పూజలు అందుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ గుట్టపై రాతి బండ్లపై దేవుడు వెలిశారని పూర్వీకులు చెబుతున్నారు. విగ్రహ రూపంలో సైతం వెలిసిన విగ్రహాన్ని కూడా పొరుగు ఊరు వారు తీసుకువెళ్లారని అక్కడి వారు స్థానికులు చెబుతున్నారు. ఈ వెలసిన రంగనాథ స్వామి ఆలయానికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించినట్లు తెలిపారు. కనీస వస్తువులు లేక భక్తులు ఇక్కడికి రాలేని పరిస్థితి ఏర్పడిందని, వచ్చిన వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై ఎండోమెంట్ అధికారులు దృష్టి సారించి ఆలయ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని శ్రీ హనుమాన్ రామసేన కమిటీ సభ్యులు కోరారు. చరిత్రగల టెంపుల్. ఈ టెంపుల్ అందు విష్ణుమూర్తి స్వయంగా వెలిసిన రూపంలో రంగనాయకులు ఇక్కడ ఉంటారు. ఆయన క్షేత్రపాలకులు ఉండడం జరుగుతుంది ఇక్కడ. ఈ క్షేత్రాన్ని మేము ఇక్కడ 15 సంవత్సరాల నుంచి నిత్యం కొలవడం జరుగుతుంది. అదేవిధంగా ముక్కోటి వేసే సందర్భంగా మేము మా ఏరియా వాసులందరూ 100 మెంబర్స్ వచ్చి ఇక్కడ పూజ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పూజకు రావాలంటే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మెట్లు ఎక్కడానికి సౌకర్యం లేదు. దీనికోసం ఎండోడల్ దీన్ని టేకప్ చేసి మాకు సరైన సౌకర్యం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజునగర్ వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి, రేగొండ మండలం కొడవటంచె గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడాయి. భక్తులతో పాటు మంజనగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి గండ్ర జ్యోతి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలకు వచ్చిన భక్తులకు ఆయన వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.